ఈనాటి ఈ లీడర్షిప్ సెమినార్కి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు లయన్ రామశెట్టి కొండలరావు గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా రథసారథి నాకు అత్యంత ఆప్తులు లయన్ ఆంజనేయులు గారికి, ఫస్ట్ లేడీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లక్ష్మి గారికి, వేదిక పైన వేదిక ముందు ఆఫర్ లైన్ సభ్యులు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం. అమరావతి నుంచి అరకు వ్యాలీకి సుమారు 550 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన మీ అందరికీ కూడా ఏంటంటే భౌగోళికంగా మా జిల్లాలో ఉంది కాబట్టి 316 తరపున స్వాగత సుమాన్యాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఇక 550 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైన ప్రదేశం మీ అందరికీ తెలిసి ఉండేది 910 మీటర్ల ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టానికి అరకు వ్యాలీ, అంటే 3003 అడుగుల ఎత్తులో ఉంటుంది. జిల్లాలో ఉన్న అందరినీ కాకుండా మీ 40-45 మందిని ఇక్కడికి తీసుకొచ్చారంటే వాళ్ళ యొక్క ఆలోచన గట్ట మీ ఆలోచన ఉన్నతంగా తయారు చేయాలని చెప్పి ఆంజనేయులు గారి ఉద్దేశం అయి ఉంటుంది. సో కింద ఉన్నప్పుడు నేనే గొప్ప అనుకుంటాం. మన ఫ్లాటు మన అపార్ట్మెంట్ చూసి నాది పెద్దదే మా ఇంట్లోనే, దానికంటే పెద్ద అపార్ట్మెంట్కి వెళ్ళి చూస్తే ఓహో నాకంటే చిన్నవి ఉన్నాయనుకుంటాం. అంతకంటే పెద్దకి చూస్తే ఆటోమేటిక్గా చిన్న చిన్న నలకల కింద కనిపిస్తుంటాయి. అదే ఎప్పుడో చదివిన కథ కూడా, పావురాలు గూడు కట్టుకున్నాయడం గుళ్ళో, ఆ గుడి శిఖరం మీద గుడి కట్టుకుంటే అక్కడ ఏదో శివరాత్రి వస్తుందని చెప్పి అది రంగులు వేస్తూ వాటిని చేశారు. తర్వాత ఒక మసీదు వెళ్ళి అక్కడ గుడి కట్టుకున్నాయట, అక్కడ కూడా మళ్ళీ రంజాన్ వస్తుందని చెప్పి దాన్ని దింపేస్తే అక్కడి నుంచి ఒక చర్చి మెరిగింది. అక్కడ ఈ లోపల క్రిస్టమస్ వస్తుంటే వాళ్ళు దొరుకుతుంటే అక్కడికి పోయింది. మళ్ళీ తిరిగి గుడి మీదకి వచ్చి ఆ శిఖరం పైన నిలబడ్డాయి ఎక్కడ ఉందామని చెప్పి. ఈ లోపల కింద పెద్ద కొట్లాట మత ఘర్షణలు జరుగుతున్నాయి. హిందువులు ముస్లింలు క్రైస్తవులు అంటే కొట్టుకుంటుంటే ఆ పావురం పిల్ల అడిగింది తల్లిని, అమ్మ వాళ్ళు ఎందుకు అలా కొట్టుకుంటున్నారని. మతం కోసం వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు మనుషులు అందట. ఓహో మనం అదృష్టవంతులు పై స్థాయిలో ఉన్నాం కాబట్టి ఆ మత కలకాలు లేవు అన్నట. సో మీరు అందరూ 9000 అడుగుల ఎత్తులో మీరందరూ కూడా నిజంగా అదృష్టవంతులు. అంటే ఆ కింద స్థాయిలో ఉన్న వాళ్ళని మీరు వెళ్ళిన తర్వాత ఆ స్ఫూర్తి మీరు అక్కడ నింపాలి. అది అంతే తప్ప మనకేంటి బస్సు ఎలా ఉంది, మధ్యలో టిఫిన్లు ఏమున్నాయి, భోజనాలు ఎలా ఉన్నాయి, ఇది కాదు మనకి. అదే టిమ్సా డ్యాన్స్ ఎలా ఉంది, ఇవన్నీ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద గేమ్. కానీ లీడర్షిప్లో మీరందరినీ కూడా ఏంటంటే ఇది ఒక స్మృతుల కింద మిగలాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ స్మృతిని ఒక శృతి కింద చేసి మీరందరూ కూడా ఏంటంటే జిల్లా గౌరవానికి, అట్లాగే ఆంజనేయులు గారి టైంలో ఒక అద్భుతమైన లీడర్షిప్ సెమినార్లో మేము పాల్గొన్న అనుభూతులు కూడా మీరు మిగులుతారని చెప్పి ముందుగా నేను కోరుతున్నాను. అలాగే నన్ను సభకు పరిచయం చేసిన మిత్రులు అత్యంత ఆప్తులు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు అనుకోవచ్చు వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన సంబోధించలేదు, ఒక అందరూ చెప్పారు కదా అని చెప్పి. అంటే లీడర్షిప్ సెమినార్ కాబట్టి కొన్ని విషయాలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఏ సభలో అయినా సరే కేవలం అధ్యక్షుడు ముఖ్య అతిథి మిగతా వారు ఎవరు కూడా ఎవరిని సంబోధించకూడదు. కాబట్టి వాళ్ళిద్దరికీ ఆ రైట్ ఉంటుంది. అది ఒక ప్రోటోకాల్. అదే నేను ఎప్పుడు అంటున్నాను, ద బ్యూటీ ఆఫ్ లైనిజం ఇస్ ప్రోటోకాల్. చాలామంది మళ్ళీ అంటున్నాను లేకపోతే లైనిజం లేదు, నేనే లైనిజం తీసుకొచ్చాను, ఇది అదే అని చెప్పి చాలా చెప్తుంటాం. అవన్నీ వినండి తప్ప అవన్నీ కూడా అంటే ఎప్పుడు లోపలికి వెళ్ళకండి. ఏ వ్యక్తి వల్ల వ్యవస్థ ఎప్పుడు నిలబడదు, అనేక మంది వ్యక్తుల వల్ల వ్యవస్థ నిలబడుతుంది. సో ఈరోజు ఆంజనేయులు గారు ఉన్నారంటే 108వ జిల్లా గవర్నర్గా లైనిజం అనే ఒక మహాప్రస్థానంలో సేవలు అందిస్తున్న ఒక నాయకుడైన. సో ఆయన తర్వాత ప్రసాద్ గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, ఎట్లాగంటే పరంపర సాగుతుంటుంది. సో ఆ లైనిజం అనే మహత్తరమైన గుడిలో సేద తీర్చుకుంటూ నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు ఒక రమేష్ ఏదో గొప్పవాడంటే ఇది నా గొప్పదనం కాదు. 1984 3 నిమిషాల ప్రార్థన చూసి చదవలేకపోయాను నేను. ఈరోజు రెడ్డి గారు చూసిన తర్వాత అనిపించింది ఓహ్ అద్భుతంగా చదువుతుంది. సో ఆ విధంగా ఎందుకు అంటే నాయకత్వ లక్షణాలు ఎంకామ్ చదివారు, విజయవాడ లైలా కాలేజీలో చదివాను, అన్నీ చేశాను. కానీ 84లో లయన్స్ ప్లేయర్ చదవలేకపోయాను. ఎందుకంటే ఆ నాయకత్వ లక్షణాలు లేక. ఫస్ట్ టైం ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కడ ఉంటారు ఇక. సో ఆ విధంగా ఏంటంటే ఈ రోజు నా టైం చూసుకుని మరి మాట్లాడవలసిన పరిస్థితి వచ్చిందంటే కేవలం అది లైలా కాలేజీ కాదు, డిఎన్ఆర్ కాలేజీ కాదు, లేకపోతే అమలాపురం కాలేజీ కాదు, ఏది కాదు. ఈ కళాశాల అయితే కేవలం లయన్స్ క్లబ్స్ అనే ఒక మహత్తరమైన కళాశాలలో నేర్చుకున్న భావ వ్యక్తీకరణది. సో మీ అందరినీ కూడా నేను చెప్పేది ప్రతిరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రతి క్షణం కూడా. అలాగే ఈరోజు నాకంటే పెద్ద పరీక్ష మా శ్రీనివాసరెడ్డి గారు పెట్టారు. అదేంటంటే మొన్న ఫోన్ చేసైనా మీరు చాలామంది చూస్తుంటారు శతావధానాలు, అష్టావధానాలు అని చెప్పి.
దాంట్లో పృచ్ఛకులు అంటుంటారు, ప్రశ్నలు అడిగేవాడిని. అపశృత ప్రశ్నలు అడిగేవాళ్ళు కొంతమంది ఉంటుంటారు టెస్ట్ చేయడానికి. పృచ్ఛకుడు ఎంత స్ట్రాంగ్ అయితే అవధాన యొక్క గొప్పతనం అంత పెరుగుతుంటుంది. అక్కడ అవధాన యొక్క గొప్పతనం తెలియాలంటే పృచ్ఛకుడికి స్ట్రాంగ్ ఉండాలి. స్కూల్లో మాస్టర్ యొక్క గొప్పతనం తెలియాలంటే విద్యార్థులు తెలివైన ప్రశ్నలు వేసేవాళ్ళు ఉండాలి. మా ఆంజనేయులు గారు ఇన్విటేషన్ పెట్టిన తర్వాత అంటే శ్రీనివాసరెడ్డి గారికి ఆయనకు కూడా మెసేజ్ పెట్టాను, ఏ టాపిక్ మాట్లాడాలి, అక్కడికి ఎవరు వస్తున్నారు, అక్కడ ఏమేమి ఉంటాయి, పవర్ పాయింట్ ఉంటుందా లేదా, ఇట్లాంటివన్నీ కూడా. శ్రీనివాసరెడ్డి గారు వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏమీ లేదండి, మీకు 40 నిమిషాలు సమయం ఇస్తాం. అందుకే నేను వాచ్ మీద 30 నిమిషాలు కూడా నేను సెట్ చేసుకున్నాను, ఒకవేళ ఎక్కువైతే వెళ్ళి చెప్పండి అది కూడా. సో 40 నిమిషాలు సమయం ఇస్తున్నాం. 40 నిమిషాల్లో మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి స్లోగన్ ఏంటంటే, మీ డిస్ట్రిక్ట్ గవర్నర్ స్లోగన్ ఎంతమందికి తెలుసారు ఇది అని చెప్తారు, బీ యూనిక్. సో బీ యూనిక్ అన్నదాని మీద మాట్లాడండి. ఆ బీ యూనిక్ అన్నదాంట్లో కొంత జనరల్ మాట్లాడాలి, కొంత స్పిరిచువల్ మాట్లాడాలి, కొంత లీడర్షిప్ మాట్లాడాలి. ఆయన చెప్పిన తర్వాత ఈ మధ్యన పవర్ పాయింట్ అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడాలి, 3 సబ్జెక్టులు మాట్లాడాలంటే కొద్దిగా నాకు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఇట్లాంటి సబ్జెక్ట్ మనకి ఇచ్చి మాట్లాడుకున్నారు ఎలాగా అనుకుంటే అప్పుడే నాకు అనిపించింది, ఓన్లీ ప్రయత్నం చేద్దాం, బాహుబలి 1 చూపిద్దాం, బాహుబలి 2 చూపిద్దాం, బాహుబలి ఎపిక్ కూడా చూపిద్దాం అని చెప్పి. బాహుబలి 1 అంటే జనరల్, బాహుబలి 2 అంటే స్పిరిచువల్, బాహుబలి ఎపిక్ అంటే 2 కలిపింది లీడర్షిప్. సో దానికోసం శ్రీనివాసరెడ్డి గారిలాగా చూడకుండా నా పేర్లు మొత్తం అన్నీ చెప్పేసి అంత మెమరీ నాకు లేదు కాబట్టి కాగితం మీద రాసుకున్నాను. సో నిజంగా మా శ్రీనివాస్ గారు అన్నారు, ఇదే చూడకుండా అలా చెప్పేస్తున్నారని చెప్పి మొత్తం అన్నీ కూడా వర్షం చేస్తున్నాను. సో ఆ విధంగా మరి నిజంగా మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను శ్రీనివాస్ గారు, మిమ్మల్ని మీ రెడ్డి గారిని కూడా. ఎందుకంటే అక్కడ తెలుస్తుంది ఆ కమిట్మెంట్ ఏంటో అని చెప్పి. సో ఇక్కడ ముందు జనరల్గా మనం చెప్పాలి అనుకుంటే బాహుబలి 1. బాహుబలి 1లో జనరల్గా అంటే మనం అందరూ బాహుబలినే. చాలామంది అనుకుంటుంటాం ఆయన చాలా తెలివైన వాడు, లేకపోతే చాలా అందగాడు, లేకపోతే 6 ప్యాక్స్ ఉన్నాయని. ఇవన్నీ కూడా మెటీరియలిస్టిక్ తప్ప ఒక్కసారి మీరు జనరల్గా మీరు ఆలోచిస్తే మనందరికీ పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఉండే బ్రెయిన్ యొక్క వెయిట్ ఒకే వెయిట్ ఉంటుంది. అది అబ్దుల్ కలాం కన్నా ఒకటే, నరేంద్ర మోడీ గారికైనా వస్తే, మన పాయికాణతులు చూసే పాకివాడికైనా వాళ్ళ యొక్క బరువు ఎంత అంటే 1.4 kgs, అంటే ఆల్మోస్ట్ ఆల్ 3 pounds ఉంటుంది. దాంట్లో 86 బిలియన్ల అంటే న్యూరాన్స్ ఉంటుంటాయి. ఒక్కొక్క దాంట్లోని 2.5 బిలియన్ సిగాబైట్స్ ఉంటుంటాయి. ఇవన్నీ చూసుకుంటే ఒక బ్రెయిన్లో మెమరీని అన్నీ చేసుకుంటే ఆ మెమరీ కెపాసిటీ ఏంటి, ఈ మధ్యనే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చెప్పింది అంటే 500 GB ఉన్న కంప్యూటర్స్ 5000 కంప్యూటర్లు కలిపితే ఎంత మెమరీ ఉంటుందో అంత ఈ హ్యూమన్ బ్రెయిన్లో ఉంది. అది వీడియో వాడు కదా అందరి దాంట్లో. బట్ హౌ వి ఫోకస్, దాన్ని ఏ విధంగా ఫోకస్ చేస్తాం అన్న దాని మీద బ్రెయిన్ పనిచేస్తుంది. దాంట్లో కొంతమంది తెలివైన వాళ్ళు, కొంతమంది తెలివితక్కువ వాళ్ళు. సపోజ్ నేను ఒక నికాన్ కెమెరా ఇచ్చాను అనుకోండి, ఇచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే ఎవరో ఒక ఎక్స్కి ఇచ్చి ఫోటో తీయమంటాను, గులాబీ ఫోటోని తీయమన్నప్పుడు ఏమవుతుందంటే ఆ గులాబీ పువ్వు ఫోటో తీస్తాడు ఆయన. ఆ తీసిన తర్వాత అది ఇంట్రెస్ట్ ఉన్న ఏ కొండల గారికి అన్నట్టుగా ఇచ్చామనుకోండి, ఆయన జాగ్రత్తగా దాన్ని సెట్టింగ్ చేసి ఒక ఫోటో తీస్తారు అదే గులాబీ పువ్వుకి. ముందు తీసిన ఫోటోగ్రఫీ అంటే అది తీస్తే గులాబీ పువ్వు తెలీదు, తామర పువ్వు తెలీదు. రెండోది కొండలాగా తీసింది ఏమవుతుంటే గులాబీ పువ్వే కాకుండా దాని మీద ఉండే మంచు బిందువులు కూడా కనిపిస్తుంటాయి. మరి అదే కెమెరా, అక్కడ కెమెరా ఫాల్ట్ కాదు, కానీ కెమెరా హ్యాండిల్ చేసేవాడు ఫాల్ట్. సో దానికోసమే మనం ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఫోకసింగ్ చేయక ఈ రోజు అంటే తెలివైన వాడు, తెలివితక్కువాడు అని అనుకుంటున్నాం. సో ఈ విధంగా మనం చేయాలి అంటే ఈ లీడర్షిప్ సెమినార్ అనండి ఏమనండి ఇదంతా కూడా ఒక ఎడ్యుకేషన్. అది ఎడ్యుకేషన్ అనుకున్నప్పుడు అది స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చెప్తుంటాడు, ఎడ్యుకేషన్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ పెర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ హ్యూమన్ అంటాడు ఆయన. ఆల్రెడీ గర్భితమై ఉంటుంది, ప్రతి వ్యక్తిలో కూడా తెలివితేటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంట్లోంచి బయటకు తీసేవే మన యొక్క చేయవలసిన పని. ఈ లైనిజంలో కూడా నాయకత్వ లక్షణాలు అంటే మనం దాంట్లోంచి బయటకు తీసుకురావాలి. అంటే మీ అందరికీ గుర్తుండడం కోసం చిన్న కథ రూపంలో చెప్తాను. ఒక హైవే మధ్యలో ఒక పెద్ద బండరాయి ఉందట. ఆ బండరాయిలో ప్రతివాడు తిట్టుకుంటున్నాడు, ఈ రాయిని తీయట్లేదు, ఆ ఆర్ఎన్బి వాళ్ళు పట్టించుకోవట్లేదు, హైవే వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఊళ్ళో వాళ్ళు పట్టించుకోవట్లేదు, అంతా తిట్టుకుంటున్నారు. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఒక శిల్పి వచ్చి ఆ రాతిని అట్లా చెక్కి దాంట్లోంచి ఒక విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చేటారు. తీసుకొస్తే అప్పటి వరకు తిట్టుకున్న వాళ్ళంతా ఆగిపోయి అక్కడ కొబ్బరికాయలు కొట్టడం, హార్ట్లడం ఇవన్నీ మొదలుపెట్టారు.
నాలాంటి వాడు వెళ్ళి శిల్పిని అడిగేట, అందులో విఘ్నేశ్వరుడు ఉన్నట్టు నీకు ఎలా తెలిసింది అని అంటాడు. అప్పుడు ఆ శిల్పి చెప్పాడు, అందులో విఘ్నేశ్వరుడు లేడు, విఘ్నేశ్వరుడు కావాలంటే ఏం కావాలో విఘ్నేశ్వరుడికి అవసరం లేదు, నేను తీసేసాను, తీసేస్తే విఘ్నేశ్వరుడు దాంట్లో బయటకు వచ్చాడు అని. సేమ్ థింగ్ మనం మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడాలని కాదు, ఏది మాట్లాడకూడదో మనం తెలుసుకోవాలి. అది లీడర్గా మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడకూడదో అది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అది తెలుసుకోవాలి. సో ఈ విధంగా మనం ఏంటంటే ముందు లోపలుంటే నాయకుడిని బయటకు తీసుకురావాలంటే ఇట్లాంటివన్నీ కూడా మనం చేయాలి. కాబట్టి అది ఎక్కడ నేర్పుతారు. మళ్ళీ అదే దానికే స్వామి వివేకానంద చెప్తారు చాలా చక్కది. యూ నీడ్ నాట్ రీడ్ ఎనీ హోలీ బుక్ ఇఫ్ యూ నో హౌ టు రీడ్ హ్యూమన్ బీయింగ్స్ అంటాడు. వ్యక్తులను కానీ నువ్వు సక్రమంగా చదవడం నేర్చుకుంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అక్కర్లేదంటాడు. వ్యక్తుల్ని సక్రమంగా చదవాలి. మనం ఈ రోజున మన దౌర్భాగ్యం అంటే వ్యక్తిని వాడి యొక్క స్థితిని బట్టి, వాడి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి, వాడి యొక్క కులాన్ని బట్టో లేకపోతే మతాన్ని బట్టో మనం ఏంటంటే అంచనా వేస్తున్నాం. కాబట్టి వ్యక్తిని వ్యక్తిగా చూడాలి. మనం వ్యక్తిలో ఉండే వ్యక్తిత్వాన్ని మనం తీసుకోవాలి. అదే శ్రీరామకృష్ణ పరమహంస చెప్తుంటాడు, తేనెటీగలా బ్రతకడం నేర్చుకోవాలి. మామూలు ఈగ ఏంటంటే అడ్డమైన చెత్త మీద వాగుతుంది, కానీ తేనెటీగ చెత్త మీద వాగుతుంది. కేవలం ఎక్కడ పుష్పాలు ఉన్నాయో పుష్పాల మీద వెళ్తుంది, కానీ ఆ పుష్పం నుండి మకరందమే తీసుకుంటుంది. కానీ ఆ పుష్పం పైకడ దొడ్డులో కూర్చుందా, బృందావనంలో కూర్చుందా అని కూడా ఆలోచించదు. సేమ్ థింగ్ మనం ప్రతి వ్యక్తిని కలిసినప్పుడు వాడి కులం ఏంటి, మతం ఏంటి, ఆర్థిక స్థితి ఏంటి కాకుండా అందులో ఉండే మంచి లక్షణాలు మనం తీసుకుంటే ప్రతిరోజు ఆ తేనెని సేకరించుకుని ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత ఈరోజు నేనేనో వికాసం చెందేనా లేదా ఒక్కసారి మనం పడుకునే ముందు ప్రశ్నించుకోవాలి. అదే నేను ఎప్పుడు కూడా లైనజంలో చాలామంది అడుగుతుంటాను, మీరు లైనజంలోకి ఎందుకు జాయిన్ అయ్యారంటే చాలామంది చెప్తుంటారు సేవ చేయడం కోసం అండి, లేకపోతే సర్వీస్ చేయడం, అదే ఫెలోషిప్ కోసం అండి. సేవ సౌభ్రతత్వం కావాలంటే లైనజం చాలా ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు చెప్పింది 1984లో జాయిన్ అయ్యి ఈ రోజు వరకు లైనజంలో ఉన్నానంటే సేవ చేయడానికి కాదు. అంటే నేను లేకపోతే చాలామంది సేవ చేసి ఉన్నారు. సౌభ్రతత్వం కోసం కూడా కాదు, ఎందుకంటే సౌభ్రతత్వం కావాలంటే చాలా ఏరియాస్ ఉన్నాయి. కానీ నేను జాయిన్ అయ్యింది, నేను కంటిన్యూ అయ్యింది అంటే నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసమే. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ది బెస్ట్ హెల్ప్ అని ఉంటారు. నిన్ను నువ్వు ఉద్ధరించుకుని నిన్ను నువ్వు పరివర్తన తెచ్చుకుంటే ఈ ప్రపంచంలో ఒక ఈడియట్ తగ్గాడని చెప్పి మన సభాపరంగా చెప్పచ్చు. కానీ మనం ఏం చేస్తాం, సమాజం పాడైపోయింది, వాడిలాగా వీడిలాగా అనుకోం. కానీ ఆ సమాజంలో మనం ఉన్నాం. సో పాడైపోయింది సమాజం అంటే దాంట్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వు కూడా పాడైనట్టే కదా. కాబట్టి మనం ఏంటంటే పరివర్తన చెందాలంటే మనుషులు చదవాలి, ఆ మనుషుల్లో ఉంటే మంచితనాన్ని మనం తీసుకుంటూ ఉండాలి. కాబట్టి నిరంతర విద్యార్థిగా మనం ఉండాలి. సో అది లేని నాడు ఏంటంటే మనం చాలామంది చూస్తుంటారు, ఆవిడ వేస్ట్ అండి లేకపోతే ఇలాగంటారు. అది వేస్ట్ అని అవ్వచ్చు, ఆవిడ ఉప్పుడు కత్తి అని అవ్వచ్చు. కానీ ఆవిడ కుటుంబ జీవితం కోసం ఆవిడ చేస్తుంది కాబట్టి అందులో కూడా ఏంటంటే మంచితత్వం ఉండొచ్చు. కాబట్టి ఆ వేస్ట్ నుంచి కూడా మనం నేర్చుకునే మంచి లక్షణాలు ఉండొచ్చు. ఏదో కాషాయ బట్టలు కట్టుకున్నారు కదా, లేదా ఒప్పుకోడు కదా అని చెప్పి మనం వాడికి పాద పూజ చేయకూడదు, వాళ్ళలో కూడా చెడ్డ లక్షణాలు ఉండొచ్చు. కాబట్టి మీరు వ్యక్తుల్ని, వ్యవస్థని చూడకుండా ఆ వ్యక్తుల్లో ఉండే మంచిదనాన్ని చూసే ప్రయత్నం మనం చేయాలి. సో ఆ విధంగా చేయాలంటే సమాజాన్ని చదవాలి. కాబట్టి అది చదవాలి అంటే మనం మౌనంగానే ఎక్కువ ఉండాలి. చాలామంది మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాం, కానీ మాట్లాడకుండా ఏ సమావేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు ఏం చేయాలంటే ముందు వినడానికి ప్రయత్నం చేయండి. వినడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మనకి అనేక ఆలోచనలు మనకు వస్తుంటాయి. అదే చెప్తుంటారు, అంటే చాలామంది అంటుంటారు, నువ్వు ఎక్కువగా మాట్లాడితే నువ్వు ఎలాంటి వాటిలో బయట తెలిసిపోతుంది, కాస్త మౌనంగా అంటే నువ్వేంటో నీకు తెలుస్తుందని చెప్పి. సో దానికోసం ఎక్కువగా విన్నప్పుడు ఏంటంటే ఈరోజు నేను అదే చెప్తుంటాను, భగవద్గీత బయటకు వచ్చినా, ఒక బైబిల్ బయటకు వచ్చినా అది జీసస్ గొప్పతనం కాదు, అది శ్రీకృష్ణుడి గొప్పతనం కాదు. అంత కురుక్షేత్ర సంగ్రామంలో కూడా అంటే శ్రద్ధగా విన్నాడు కాబట్టి అర్జునుడి యొక్క గొప్పతనం. అదేవిధంగా అక్కడ బైబిల్ కూడా గొప్పతనం వచ్చిందంటే 11 days కూర్చొని విన్నారు కాబట్టి ఆ బైబిల్ బయటకు వచ్చింది. సో ముందు మనం నాయకుడిగా కావాలంటే ముందు ఏంటంటే వినడం నేర్చుకోవాలి. సో అది నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ముందు నేను చెప్పేది ఏంటంటే ఈ ఫస్ట్ దీంట్లో చెప్పాను కదా, ప్రతి వాడి బ్రెయిన్ కూడా అంటే 1.4 kgs అని. ఎంతకంటే ముందంటే తల్లి తండ్రి సంపర్కం అయినప్పుడు 64 లక్షల జీవకణాలు ఆ తల్లి లోపల ప్రవేశిస్తాయి. ఆ తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత ఆ 64 లక్షల జీవకణాల్లో కూడా ఒకే ఒక అదేంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ స్పీడ్ తట్టుకుంటూ తల్లి గర్భంలోకి వెళ్ళాలి. తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత తల్లి గర్భంలో పట్టుకున్న తర్వాత అక్కడ 1 or 2 పట్టుకుంటే పట్టుకోవచ్చు. ఆ పట్టుకున్న దాని తర్వాత మళ్ళీ 24 hours లోపల ఆ జీవకణాలు ఏదైతే తల్లి గర్భాలు పట్టుకున్నాయో ఆ లోపలికి ప్రవేశిస్తేనే అది ఒక శిశువు కింద రూపాంతరం చెందుతుంది.
సో 24 గంటల లోపల అది లోపల ప్రవేశించకపోతే ముక్కలు ముక్కల కింద మళ్ళీ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఆ విధంగా 64 లక్షల జీవకణాలని ఛేదించి ముందుకు వెళ్ళి తల్లి గర్భంలో పట్టుకుని తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత ఆ తల్లి గర్భంలోకి ప్రవేశించి తర్వాత 9 మాసాలు తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన బాహుబలి నెంబర్ 1 మనం. సో ఈరోజు మనం అనుకోవచ్చు నాకు వీక్నెస్ ఉంది లేకపోతే నేను మర్చిపోతాను, కానీ 64 లక్షల మందిని మీ తల్లి గర్భంలో నేను జయించిన మహాయోధుడు మీరు.